శివుడు ఇతర దేవుళ్ళలాగా కనిపించడు. ఎందుకంటే ఆయనకు ఒక రూపంలో బంధించలేము. అందుకే శివుణ్ణి లింగంగా మాత్రమే చూపిస్తారు. అది దేవుడు శరీరం కాదు, ఆరంభం అంతం లేని ఒక స్థితి. శివుడు రాజు కాదు, పాలకుడు కాదు. ఆయనకు సింహాసనం అవసరం లేదు. ఆయన శ్మశానంలో ఉంటాడు. ఎందుకంటే అక్కడ అహంకారం ఉండదు, హోదా ఉండదు, అందరూ సమానమే. శివుడు విషాన్ని మింగి కూడా దాన్ని తొలగించుకోలేదు. ఎందుకంటే సమస్యలను తొలగించడం కంటే వాటిని నియంత్రించడం గొప్ప శక్తి అని చూపించడానికి. అందుకే విషయం ఆయన గొంతులోనే ఉంటుంది. శివుడు అలంకారాలను వదిలేశాడు. ఎందుకంటే బయట అలంకారం కాదు, లోపల స్థిరత్వమే ముఖ్యమని చెప్పడానికి. ఆయన ఆశీర్వాదాలు కూడా నిశ్శబ్దంగానే ఉంటాయి. ఎందుకంటే ఆయన మన జీవితాన్ని బయట నుండి మార్చడు, మనల్ని లోపల నుండి మార్చివేస్తాడు. అందుకే శివుడు దేవుడు మాత్రమే కాదు, మనిషి చివరికి చేరుకునే ఒక స్థితి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో అయ్యండి, షేర్ చేయండి.